Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. Learn to do good by doing evil. The book of Isaiah chapter 1 verses 17. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు నీతో నాతో తెలియజేస్తున్న వాగ్దానం, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలతోనూ కూడా మాట్లాడుతున్నాడండి. చూడండి, మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. లోకంలో చాలామంది మనుషులు కీడు ఇతరులకు తలపెట్టాలని, కీడుకు సంబంధించిన ఆలోచనలు, వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వారు ఆశ కలిగి ఎవరిని బాధ పెడతాం, వారిని కృంగదిద్దాం అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. మోసకరమైన మాటలతోనూ పాపపు పనులు చేస్తూ ఇతరులను హేళనగా దూషించడం. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి పట్లనే శత్రుత్వం కలిగి జీవిస్తున్నారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఏదో మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలా మాట్లాడటం వంటివి చేస్తున్నారండి. దయచేసి కీడు చేయటం మానుడి అని దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున తెలియజేస్తుంది. మేలు చేయ నేర్చుకుంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి. ఎందుకంటే దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నవారు అందరూ కూడా సమస్తము అందరము పాపులమే. ఎవరూ కూడా ఒక్కరు కూడా నీతిమంతులనే వారు లేరండి. మన ప్రభువైన యేసుక్రీస్తు సత్యవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధులకే పరిశుద్ధుడై ఉన్నాడండి. కనుక ఈ విషయమును మనమందరమును గమనించుకొని ఆలోచించి దేవుని తట్టు తిరిగి భయభక్తులు కలిగి నీతివంతులుగాను జీవిస్తూ దేవుని యొక్క నామానికి మహిమార్థకరంగా మనమందరము జీవించాలని, దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి మనమందరము ప్రవేశించాలి అంటే కేవలం అది మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే అండి. ఇంకా మనమందరమును దేవుని మీదే ఆధారపడి ఆయనను వెంబడించి ఆయనను వెతికి అనునిత్యం ఆయనను వాక్యం ద్వారా ధ్యానించుకొని ఆయనకు ప్రార్థించుకునే విషయంలో కన్నీటి ప్రార్థనను అనునిత్యం మనం ఇతరులకు మేలు చేసే మంచి వ్యక్తిగా నీవు నేను ఉండి దేవునికి ఇష్టమైన పనులను, దేవునికి ఇష్టమైన మంచి స్వభావమును కలిగి, మంచి మనసు కలిగి నీవు నేను మనమందరమును దేవుడు తన హస్తాలతో మనకు, తన కృపతో మన జీవితాలలో మేలులతో నింపుదును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన మా యేసయ్య, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కటి వాగ్దానాన్ని దయచేశారు. అవును ప్రభువా, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకళ్ళు ప్రభువా కీడుని తలపెట్టుకుంటున్నారయ్యా. అపవాది వారిని శోధిస్తుందయ్యా. ప్రభువా, ప్రతి ఒక్క హృదయాన్ని మార్చండి. ప్రభువా, నీతిమంతులుగాను, సత్యవంతులుగాను, యథార్థవంతులుగా జీవించే నీ యొక్క కృపతో ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నేను విశ్వసించి అనునిత్యం మీ సన్నిధానంలో మేమందరం చేరి నిన్ను ఆరాధించే కృప మాకును దయచేయండి. ప్రభువా, మమ్ములను మేము సరిచేసుకొని లోకంలో లోక సంబంధులుగా కాకుండా ప్రభువా నీ లోక సంబంధంగా జీవించే నీ యొక్క పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ చేర్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.